ఈ వీడియోలో మనం మేక పొటేల్ కర్రీ అయితే వండుకుంటున్నాం. అసలు కట్టెల పొయ్యి మీద మేక పొటేల్ కర్రీ వండితే ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇక మాటలతో చెప్పడం అవసరం లేదు. మాతో పాటు మీరు కూడా తినేసేయండి. మరి ఇక మొత్తానికైతే ఇగో బొగాని అయితే పెట్టినాం. బొగానిలో నూనె పోసి, నూనె ఎక్కువ వేసుకోకూడదు, చాలా తక్కువ అయితే వేసుకోవడం జరిగింది. ఇంకా తాలింపులో అయితే షాజీరా జీలకర్ర అయితే వేయడం జరుగుతుందండి. ఎందుకంటే అది వేసుకుంటే చాలా మంచి వాసన రావడం జరుగుతుంది. అందుకని కొద్దిగా అయితే అది కలిపి వేసుకోవాలి. ఇక పొగలు అయితే వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే కట్టెల పొయ్యి కాబట్టి. మంచి గట్టిగా అయితే మంట స్టార్ట్ అయిపోయింది. ఇంకా తాలింపు అయిపోయిన తర్వాత మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది, చూడాలి. తర్వాత పచ్చిమిర్చి అయితే వేసినాం. పచ్చిమిర్చి చిటపట అంటుంది. పచ్చిమిర్చి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా అన్ని మనం తాలింపు ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా. ఇదిగో ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఉంచాలి. ఉంచిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా మగ్గిన తర్వాత మనం మటన్ అయితే వేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. గ్యాస్ పైన వండే కంటే కట్టెల పొయ్యి మీద వండితే అన్ని రకాల కట్టెలు పెట్టడం వల్ల టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు తింటే కానీ దాని రుచి అయితే తెలియదు. ఇంకా బోన్స్లలో ఉండేటటువంటిది మొత్తం అందులోకి బాగా చారులోకి దిగుతుంది కాబట్టి టేస్ట్ అన్నది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే రావడం జరుగుతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం జరిగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మటన్ చాలా ఉంది, 10 kgs వరకు కాబట్టి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం జరుగుతుంది. ఈ విధంగా అయితే కలుపుకోవడం జరిగింది. మొత్తానికి మంచిగా ఉడుకుతుంది కదా అసలు. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇక కొద్దిసేపట్లో మనమైతే మటన్ కూడా దీంట్లో వేయబోతున్నాం. అంటే మేక అనే వరలే బదులు గుండిలో అయితే ఉడకడం జరుగుతుంది. ఇక గుండిలో ఉడికిన తర్వాత మన కడుపులో అయితే ఉడుకుతుంది. కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఎక్కువ కరివేపాకు వేసుకోవాలి. ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర చల్లుకోవాలి పైన. కొంచెం అయితే ఫ్లేవర్ కోసం తాలింపులో కూడా వేసుకుంటే మంచి వాసన అయితే వస్తుంది ఉడుకుతున్నప్పుడు. అసలు మామూలుగా రాదనుకోండి మటన్ వాసన. ఈ ఇంట్లో చేస్తే ఈ గల్లీలో మొత్తం మటన్ ఉడికే వాసన అయితే వెళ్తుంది. ఇంకా అందరూ మన ఇంటికే తినడానికి వద్దామా అనుకుంటారు, అయినా రారు, పిలిస్తేనే వస్తారు. చూడండి మటన్ పీసెస్ ఎట్లా ఉన్నాయి అసలు. ఒక్కొక్క పీస్ చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. నాకు తెలుసు మీకు తినాలనిపిస్తుంది, కానీ మీరు తినలేరు, ఎందుకంటే ఇది ఎక్కడో వండుతున్నాం, ఎక్కడో తింటాం. మీ వరకు అయితే రాదు. కొంచెం అయితే సాల్ట్ వేయడం జరిగింది. సాల్ట్ వేయడం వల్ల తాలింపులో కొంచెం టేస్ట్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. పొయ్యి అయితే ధనధనా మండుతుంది. ఇక కట్టెలు మామూలుగా లేదనుకోండి, అందుకని చెప్పేసి ఇక మటన్ కూడా వేసే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తాలింపులో చూసిరు కదా, చాలా ఎక్కువ ఉంది కదా మటన్. మొత్తానికైతే ఒక 15 నుంచి 20 నిమిషాలు ఈ విధంగా నూనెలోనే ఉడికించాలి మటన్ని. అయితేనే కదా అది మంచిగా ఉడుకుతుంది తొందరగా. మటన్ అయితే తొందరగా ఉడకదు, చికెన్ లాగా ఈజీగా ఉడకదు, చాలా లేట్ అవుతుంది. కాబట్టి మనం నూనెలో ఉడికించడం వల్ల తొందరగా ఉడుకుతుంది. దాంట్లో ఉన్నటువంటి అంత లిక్విడ్ లాగా, వాటర్ లాగా అయితే దిగుతూ ఉంటుంది, ఏం అడుగంటదు. మనం దానిపైన మూతేసి మాత్రం ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాతనే దీంట్లో కారం, ఉప్పు అవి వేసుకోవాలి. ఫస్టే మాత్రం వేసుకోవద్దు. వేసుకోవడం వల్ల కూర కర్రీకి తొందరగా ఉడకదు. కారం వేస్తే చాలు, ఇంకా అసలు కర్రీ ఎంత కూడా ఉడకదు. చాలాసేపు ఉడికిన తర్వాతనే వేసుకోవాలి పోపు దినుసులన్నీ. ఈ విధంగా అయితే మొత్తానికి మటన్ కలిపే ప్రాసెస్ చూస్తారు కదా, చాలా ఎక్కువ ఉంది కాబట్టి హెవీ బలం అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. మొత్తానికైతే ఇక మటన్ కూర రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, రొట్టెలు తీసుకొని తినాల్సిందే. ఇక తెలంగాణ అంటే సుక్క బొక్క, అంతేనా మరి. అంతే కదా, ఇక ఏ దావత్ ఉందంటే ఇక బొక్కలు చేస్తేనే వాళ్ళు దావత్ చేసిన ఫీలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎన్ని రకాల సీట్లు పెట్టినా మన తెలంగాణ వాళ్ళకి అసలు ఆ దావత్ లాగానే కొట్టదు. అది సోర్వ ఎందుకు పోసి ఒక్క ముక్కేసినా కానీ అర్రే వాడు మటన్ పెట్టిండు, వాడు దావత్ సూపర్ అనిగా కాలర్ ఎగిరేస్తారు అందరూ. అట్లా ఉంటుంది పరిస్థితి.
సీట్లు నువ్వు 10 రకాలు పెట్టినా కానీ టేస్ట్ ఎంత బాగున్నా కానీ వాళ్ళు మాత్రం దావత్ని దావత్ లాగా ట్రీట్ చేయరు. కానీ మనం ఒక్క బొక్క పెట్టి గిన్నె నిండా షార్ పోసినా కానీ ఏమవుతుంది, వాడు మటన్తో దావత్ చేసిండు అని చెప్పేసి పేరు పెద్దగా అయితే ఉంటుంది. ఇట్లా ఉంది మరి కథ. మీ ఇంట్లలో కూడా ఇట్లాంటి ఫెస్టివల్స్కి ఎవరికన్నా అంటే ఇళ్ళల్లో చిన్న చిన్న దావతులు చేసుకున్నప్పుడు గిట్టనే చేస్తారు కదా. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేమైతే ధూమ్ధామ్ దోస్తానని మంచిగా మటన్ కర్రీ చేసుకొని జొన్న రొట్టెలు పెట్టుకొని అసలు మస్తులో తిన్నామండి. మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న కిట్టి పార్టీస్ లాగా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. విలేజ్ ట్రెండ్ అంటే గిట్లుంటుంది మరి, మాతో పెట్టుకుంటే మస్తు ఉంటుంది.